హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నానండి. ఈరోజు హ్యాంగింగ్స్ తయారు చేసుకుందామని గార్డెన్ వర్క్లోకి వచ్చేసాను అనమాట. మొన్న ఇవి ఆన్లైన్లో తెప్పించానండి. మొత్తం ఒక 5 తెప్పించాను. ఆల్రెడీ పాత ఉన్నాయి. అయితే కొన్ని చెట్లకి అవసరమైందనమాట, అందుకని తెప్పించాను. ఇంకా అయితే ప్రస్తుతానికి అయితే మాత్రం నేను నా దగ్గర ఉన్నటువంటి చెట్లనే రీపెయింటింగ్ చేస్తున్నాను. మళ్ళీ ఇది చూడండి, ఇది వచ్చేటప్పటికి ఏంటంటే డెవిల్స్ బ్యాక్ బోన్. ఇంతకుముందు ఒకసారి నేను ఒక వీడియో చేశాను అనమాట. అయితే ఇప్పుడు ఇది ఆల్రెడీ 2 హ్యాంగింగ్స్లో ఉందండి నా దగ్గర. దీన్ని 4 హ్యాంగింగ్స్ చేద్దాం అనుకుంటున్నాను. అది ఎలా తీసుకోవాలంటే రెండింటిని కట్ చేసి ఇచ్చుకోండి. ఇప్పుడు ఇక్కడ చూడండి, ఇప్పుడు ఇట్లా ఉన్నాయి కదా. దీన్ని అంటే ఇది ప్రాపగేషన్కి వచ్చేటప్పటికి 2 కొమ్మ కట్ చేసి పెట్టినా కూడా వస్తుందండి. కాకపోతే ఏంటంటే ఆల్రెడీ వచ్చింది కదా ఇక్కడ మనకి. దీన్నే మళ్ళీ చేద్దాం అనుకుంటున్నాను అనమాట. ఇట్లాగా అయిపోయినాయి, 2 మొక్కలు అయిపోయినాయి అనమాట. చూసారుగా, అట్లాగే అది కూడా అలాగే చేస్తాను. అయితే కుండీలోంచి తీసేటప్పుడు కొంచెం జాగ్రత్తగా ఇట్లా పట్టుకొని కొంచెం డ్రై అయిన తర్వాత మనం చేసుకోవాలండి. నేను కుండీకి అడుగున క్లాత్ వేస్తానండి. ఇది చూడండి, అంటే మట్టి అనేది కారుకోకుండా కుండీకి అనేది క్లాత్ వేస్తానమాట. ఇది చూసారుగా, ఇది అయిపోయింది. ఇంకా ఆల్రెడీ దీనికి కూడా క్లాత్కి కూడాను మనకి వేళ్ళు అనేవి అల్లుకోవడం జరిగింది. చూడండి, ఒకసారి దగ్గర చూపిస్తాను. చూడండి, ఇదిగోండి ఇట్లాగా. ఇది చూడండి, వేళ్ళు అల్లుకున్నాయి చూసారుగా మీరు. ఇట్లా దీన్ని కూడా 2 చేస్తాను. మళ్ళీ ఈ కుండీల్లో మళ్ళీ క్లాత్ వేసి ఇప్పుడు దీనిలో మట్టి ఎలా చేస్తానో, లైట్ వెయిట్ కావాలి కదా మనకి, ఎలా చేస్తానో ఒకసారి మీరు చూడండి ఫ్రెండ్స్. దానికోసం ఒక చున్నీ తీసుకున్నానండి. ఇదిగో చూడండి, పాత చున్నీ ఒకటి తీసుకున్నాను అనమాట. అందరూ రాళ్ళు పెడతారు, నాకు ఎందుకో అంటే మట్టి కింద అనేది లీక్ అవ్వకుండా నాకు ఈ క్లాత్ అంటే మళ్ళీ ఆల్రెడీ ఈ క్లాత్ ఉండగానే ఇది పాడయ్యేలోపే మనకి లోపల వేళ్ళు అనేవి ఫామ్ అయిపోయి ఇక మట్టి కారదండి, మనకి మట్టిలో ఉండిపోయింది అనమాట. అందుకని ఇప్పుడు ఇది కొంచెం పలచగా ఉంది కనుక 2-3 పేటలు వేస్తాను. చూసారుగా, ఇక కారిపోయింది అనమాట మనకి. ఇట్లా పెట్టుకోవాలి. లాస్ట్ ఇయర్ ఇవి ఒక్క హ్యాంగింగ్ ఉండేదండి, నేను ఇట్లాగే చేశాను అనమాట. ఇప్పుడు ఇందాక మీకు చూపించాను కదా, అట్లా తయారైంది. మళ్ళీ నేను 2-4 చేస్తున్నాను అనమాట. అంటే మామూలుగా కటింగ్ కూడా తీసి పెట్టుకోవచ్చండి. అయితే ఏంటంటే కటింగ్ తీసుకొని మళ్ళీ మనకి హ్యాంగింగ్ అనేది తయారయ్యేటప్పటికి చాలా టైం పట్టిద్ది అనమాట మనకి. అందుకని ఇట్లా సగం కట్ చేసి పెట్టామనుకోండి, వెంటనే హ్యాంగింగ్ రెడీ అనేది అయిపోయిద్ది అనమాట. ఇది నేను ఆల్రెడీ కిచెన్ వేస్ట్తో తయారు చేసిన సాయిల్ అండి. చూడండి ఎంత మెత్తగా ఉందో. ఇది నేను దానికి యూజ్ చేస్తాను అనమాట. ఇదిగో ఆల్రెడీ గుడ్లు కొంచెం టైం పట్టిద్ది కదా డీకంపోజ్ అవడానికి. ఇదంతా కిచెన్ వేస్ట్ మట్టి కలిపి వేసానండి. ఇవ్వండి, నిమ్మకాయలు తొక్కులు అవన్నీ వచ్చినాయి అనమాట. అంటే కొన్ని లేట్ అయ్యిద్ది, కొన్ని తొందరగా డీకంపోజ్ అయిపోతాయి అనమాట. ఇదే ఎక్కువ నేను వాడతానండి, ఏ కుండీల్లో అయినా సరే. బాగా బలం అనమాట ఇవి. ఇందులోకి షిఫ్ట్ చేసుకున్నాను. మట్టి రెడీగా ఉంది, మొక్కలు రెడీగా ఉన్నాయి, హ్యాంగింగ్స్ కూడా రెడీగా ఉన్నాయి. ఇంకెందుకు ఆలస్యం, తయారు చేసి తీసుకుందామండి. హ్యాంగింగ్లో క్లాత్ వేసేసానండి. ఈ క్లాత్ అనేది వేయడం వల్ల నాకు చాలా రిజల్ట్ బాగా వచ్చిందండి. నేను దాదాపు 2-3 ఇయర్స్ నుంచి అదే పని చేస్తున్నాను అనమాట. అందువల్ల మీరు కూడా వేసి ట్రై చేయండి. మట్టి కారటం అనేది మెయిన్ ప్రాబ్లం అండి గార్డెన్లో. అది ఏంటంటే మనం ఇండోర్లో పెట్టుకుంటాం కదా కొన్ని మొక్కలు, అలాంటి వాటికైతే మాత్రం ఇది బాగా పనిచేస్తుంది అనమాట. చూడండి, రెడీగా ఉంది హ్యాంగింగ్. ఇలా రెడీ అయ్యిద్ది అనమాట. మనం కటింగ్ చేసి కూడా పెట్టుకోవచ్చు, చెప్పాను కదా. కొంచెం హ్యాంగింగ్ బాస్కెట్ అనేది రెడీ అయ్యేటప్పటికి లేట్ పట్టిద్ది అనమాట మనకి. ఇదే విధంగా అంటే ఆల్రెడీ మనం మట్టి కంపోస్ట్ మట్టి కాబట్టి నేను ఇంకేం కలపట్లేదు. ఆల్రెడీ వెయిట్లెస్గానే ఉంటుంది, వెయిట్లెస్గానే ఉంది. చూడండి, కొంచెం దిగుతుందిలేండి, వాటర్ పోస్తే కిందకి దిగుతుంది మట్టి, సరిపోతుంది అనమాట. బాస్కెట్ రెడీగా ఉందా?
ఖచ్చితంగా లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ కూడా చేయండి ఫ్రెండ్స్. ఓకేనా? ఇంకా ఎందుకు, మిగిలినవి కూడా చక్క 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 తయారు చేసేసుకుంటాను. పెట్టేసుకున్నానండి మొక్కలన్నీ. 4 మొక్కలు అయిపోయినాయి చూడండి, రెడీగా అయిపోయింది. హ్యాంగింగ్ అనేది రెడీగా ఉంది ఇక్కడ. అందుకని కటింగ్ లేకోకుండా నేను అట్లా 2 చేశాను అనమాట. ఒక్కదాని 2 మనం అన్నీ కటింగ్ చేసేసుకుని ఒకేసారి పెట్టుకోవచ్చు, చాలా అవుతాయి ఒకేసారి. అంటే నాకు ఒకేసారి అంటే రెడీగా అంత అర్జెంట్ ఏం లేదు నాకు. ఇట్లా 4 అయినాయి కనుక నాకు 1 ఇయర్ తర్వాత మళ్ళీ లేట్ అవుతాయి అని అనుకుంటున్నా. ఏం లేదు, ఇది కూడా లో మెయింటెనెన్స్ ప్లాంట్ అండి. వాటర్ అనేది ఎక్కువ అవసరం లేదు దీనికి. ఓకే ఫ్రెండ్స్, మొత్తం కూడాను పెట్టేసుకున్నాను. రోడ్డు పక్కన అవటం సౌండ్ బాగా డిస్టర్బెన్స్ అండి ఏదైనా మనం మాట్లాడాలంటేను. అయితే లో మెయింటెనెన్స్ ప్లాంట్ అండి. ఎండ అయితే ఫుల్ ఉండాలి దీనికి. నీడలో పెట్టమాకండి, చనిపోతుంది అనమాట. చిన్న కటింగ్ ఎవరి దగ్గర ఉంటే మాత్రం కటింగ్ మా ఇంటికి వచ్చినా ఇస్తానుండో ఈ కటింగ్ అలా అనమాట. ఈ కటింగ్ తీసుకెళ్ళి చిన్న కటింగ్ మనం పెట్టుకున్నా కూడా, నేను అట్లా ఒక చిన్న కటింగ్ వేరే వాళ్ళ ఇంట్లో తీసుకొచ్చానమాట. కొన్నాళ్ళు చిన్న కుండలో పెట్టాను. నేను ఆ వీడియో మీకు అప్లోడ్ చేశాను ఒకసారి. ఆ తర్వాత నేను ఈ హ్యాంగింగ్లో పెట్టాను అనమాట. 1 సంవత్సరం హ్యాంగింగ్ పెట్టగానే బాగా అయింది. మళ్ళీ తీసి 2 చేశాను లాస్ట్ ఇయర్. ఇప్పుడు 4 చేశాను అనమాట. రెడీ, హ్యాంగింగ్ అనేది తయారైపోయింది అనమాట. అదే మనం కనుక ఇంకా ఎందుకు, ఇంకా తగిలిచ్చేసుకుందామా. ఇగో గొల్లాలు వచ్చారు వీటికి, దీనికి పెట్టేస్తాను నేను. ఓకేనా? ఓకే ఫ్రెండ్స్, హ్యాంగింగ్స్ తయారైపోయినాయి. ఒకసారి చూడండి, ఇగో 4 కూడాను లైన్గా పెట్టేశాను. అయితే తర్వాత అడ్జస్ట్ చేస్తానండి. ఇంకా హ్యాంగింగ్స్ చాలా తయారు చేయాల్సినవి ఉన్నాయి కాబట్టి మీరు వాచ్ చేస్తూ ఉండండి. లైక్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ మాత్రం కొత్తగా కనుక నా ఛానల్ చూస్తున్నట్టయితే మాత్రం సబ్స్క్రైబ్ మాత్రం చేయకుండా ఉండమాకండి ఫ్రెండ్స్. ఓకే ఫ్రెండ్స్, బాయ్. ఎండ అయితే బాగా ఉంది ఫ్రెండ్స్. చెమటలు చూడు ఎట్లా పెట్టేసియో. ఇంకా అయిపోయింది వరకు, కాసేపు రెస్ట్ టైం. అబ్బా అసలుకి బాగా ఉంది ఎండ. అప్పుడే ఎంత ఎండలు ఉన్నాయి, ఇంకా ఎప్పుడు చేయాలో ఈ గార్డెన్ వర్క్ అంతాను.